నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే చాంద్ పాషా బదిలీ. తెలంగాణ మాల మహానాడు యువత రాష్ట్ర అధ్యక్షులుగా నర్రా మధుకుమార్. కందితండాలో ఘనంగా తీజ్ పండుగ. గుంటూరు నగర వ్యాప్తంగా మొబైల్ షాపుల బంద్కు పిలుపునిచ్చిన మొబైల్ అసోసియేషన్ యూనియన్. రేపు డబుల్ స్మార్ట్ ట్రైలర్ రిలీజ్. ఏపీ డిఎస్సి అభ్యర్థులకు అలర్ట్. టెట్ దరఖాస్తుకు ఇవాళే లాస్ట్. ప్రపంచ పోషకాహార భద్రతకు భారతే పరిష్కారం. ప్రధాని మోదీ. ఉత్తరాఖండ్, హిమాచల్లో జల విలయం, 23 మంది మృతి. రాహుల్ గాంధీ గారు మరోసారి హైదరాబాద్లోని అశోక్ నగర్కి రండి. మాజీ మంత్రి కేటీఆర్. మగువలకు గుడ్ న్యూస్, తగ్గిన బంగారం ధరలు. వేంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎస్కే చాంద్ పాషాను కర్నూలు జిల్లా పత్తికొండ సిఐగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో పులివెందుల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఏ సురేష్ రెడ్డిని బదిలీపై నియమించారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మాల మహానాడు యువత రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన రంగారెడ్డి జిల్లా బిహెచ్ఈఎల్కు చెందిన నర్రా మధుకుమార్కు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వడాన్ని తెలంగాణ మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మనువాద రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ దళితులను విచ్ఛిన్నం చేయడానికి కుట్రపూరితంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి స్వార్థ ప్రయోజనాల కోసం 7 మందితో కూడిన ధర్మాసనం, సుప్రీంకోర్టు జడ్జిలతో కుమ్మక్కై రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామన్నారు. యువత మౌనం దేశానికే ప్రమాదం కాబట్టి మాల యువత పెద్ద ఎత్తున ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగ రక్షణకు, మాలల హక్కుల కోసం కలిసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చీమలదారి నాగేశ్వరరావు, బైన్ల శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. కందితాండాకు చెందిన గిరిజనులు తీజ్ పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గోధుమలు, నవధాన్యాలను, వెదురు బుట్టలను మట్టిలో వేశారు. 9 రోజుల తర్వాత మొలకలు బుట్టలతో ఊరేగింపుగా భవానీమాత ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం సమీపంలోని కిసాన్ సాగర్ చెరువులో వదిలారు. గిరిజనులు ఆటపాటలతో సందడి చేశారు.
గుంటూరు నగర వ్యాప్తంగా మొబైల్ షాపుల బంద్కి మొబైల్ అసోసియేషన్ యూనియన్ పిలుపునిచ్చింది. గుంటూరులో మొబైల్స్ యాక్సెసరీస్ హోల్సేల్ పేరిట షాపులు నెలకొల్పి మొబైల్ రిపేర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్కు పిలుపునిచ్చారు. నగరంలో 600లకు పైగా టెక్నీషియన్స్ ఉపాధి దెబ్బతీస్తున్నారంటూ ఆందోళన చేశారు. హోల్సేల్ షాపులు వారితో చర్చలు కొలికి రాకపోవడంతో బంద్కు పిలుపునిచ్చిగా వెల్లడించారు. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ స్మార్ట్ మూవీ ట్రైలర్ రేపు విడుదల కానుంది. వైజాగ్లోని గురజాడ కళాక్షేత్రంలో ఈ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో కావ్య తాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో టెట్ దరఖాస్తుకు ఇవాళ చివరి తేదీ. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి ఆల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 3 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. ఫైనల్ కీని అక్టోబర్ 27న, ఫలితాలను నవంబర్ 2న విడుదల చేస్తారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆహార భద్రతకు భారత్ పరిష్కారం కనుగొంటోందని ప్రధాని మోదీ అన్నారు. మా రైతుల తరపున మీకు స్వాగతం. మా దేశంలో ప్రతి 100 కిలోమీటర్కు వ్యవసాయ పద్ధతులు మారుతాయి. మా వైవిధ్యమే ప్రపంచ ఆహార పోషకాహార భద్రతకు భారత్ను ఆశాకిరణంగా మార్చింది. ఆరోగ్యాన్ని అందించే ఆహారం తీసుకునే ఆయుర్వేద సైన్స్ మాకుంది. 2000 ఏళ్ల క్రితమే కృషి పరాశర్ గ్రంథం రాశారు అని 32వ అగ్రికల్చర్ ఎకానమిస్టుల సదస్సులో ఆయన వివరించారు.
ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో జల విలయానికి 23 మంది చనిపోయారు. ఉత్తరాఖండ్లో 15 మంది, హిమాచల్ ప్రదేశ్లో 8 మంది చనిపోయారు. ఇరు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల వల్ల పలువురు చనిపోయారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగి పడడంతో కేదార్నాథ్కు వెళ్లే మార్గంలో 800 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు వాయుసేన రంగంలోకి దిగింది. చినూక్ MI-17 హెలికాప్టర్ల ద్వారా యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు, మీరు హైదరాబాద్లోని అశోక్ నగర్ కు మరోసారి వచ్చి యువతను కలిసి మీరు ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకుంటారో వారికి వివరించగలరా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. ఈ మేరకు నవంబర్ 27, 2023న రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ను కూడా ఆయన రీట్వీట్ చేశారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మీ హామీలను తెలంగాణ యువత నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు 8 నెలల తర్వాత కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. పైగా నిన్న ఉద్యోగాలే లేని క్యాలెండర్ ను విడుదల చేశారని, దీంతో యువత ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. అందుకే మీరు మరోసారి అశోక్ నగర్ కు వచ్చి మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలన్నారు. మగువలకు గుడ్ న్యూస్. 3 రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ హైదరాబాద్లో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర 6,470 ఉంది. అలాగే 8 గ్రాముల బంగారం ధర 51,760 ఉంది. హైదరాబాద్లో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర 6,470 రూపాయలు ఉంది. అలాగే 8 గ్రాముల బంగారం ధర 51,760 రూపాయలు ఉంది. 10 గ్రాముల బంగారం ధర 64,700గా ఉంది. నిన్నటి ధర కంటే ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్లపై బంగారం ధర 100కు తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే హైదరాబాద్లో 1 గ్రాము ధర 7,058 రూపాయలు ఉంది. 8 గ్రాముల బంగారం ధర 56,464 రూపాయలు ఉంది. 10 గ్రాముల బంగారం ధర 70,580 రూపాయలుగా ఉంది. నిన్నటి ధరతో చూస్తే ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110కి తగ్గింది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వేంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే చాంద్ పాషా బదిలీ. తెలంగాణ మాల మహానాడు యువత రాష్ట్ర అధ్యక్షులుగా నర్రా మధుకుమార్. కందితండాలో ఘనంగా తీజ్ పండుగ. గుంటూరు నగర వ్యాప్తంగా మొబైల్ షాపుల బంద్కు పిలుపునిచ్చిన మొబైల్ అసోసియేషన్ యూనియన్. రేపు డబుల్ స్మార్ట్ ట్రైలర్ రిలీజ్. ఏపీ డిఎస్సి అభ్యర్థులకు అలర్ట్. టెట్ దరఖాస్తుకు ఇవాళే లాస్ట్. ప్రపంచ పోషకాహార భద్రతకు భారతే పరిష్కారం. ప్రధాని మోదీ. ఉత్తరాఖండ్, హిమాచల్లో జల విలయం, 23 మంది మృతి. రాహుల్ గాంధీ గారు, మరోసారి హైదరాబాద్లోని అశోక్ నగర్కి రండి. మాజీ మంత్రి కేటీఆర్.
మగువలకు గుడ్ న్యూస్, తగ్గిన బంగారం ధరలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.